తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను అమెరికా వెళ్ళి 50 రోజుల పర్యటన, అసలు అక్కడ ఎలా అయిందో నాకు తెలియదు, కానీ 50 రోజుల పర్యటన ముగించుకొని ఈరోజు ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఆఫీస్లో ఈరోజు అందరినీ కలవడము నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు అక్కడ అమెరికాలో మన మున్నూరు కాపులు కొన్ని లక్షలాది మంది ఉన్న వాళ్ళందరి మీటింగ్స్, మెయిన్ మీటింగ్స్లో అటెండ్ అయినాను. వాషింగ్టన్ డీసీ కానీ, డల్లాస్ కానీ, ఇంకా అన్ని స్టేట్లలో దాదాపు ఒక 10 స్టేట్లలో మీటింగ్లు అటెండ్ అయినాను. కానీ మెయిన్ ఒక 2-3 నేను పంపించినాను. దానిలో ముఖ్యంగా ఈరోజు గత 2 దశాబ్దాల పోరాటంలో మరి నేను ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత ఇంకా నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ నేర్చుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ కులమంతా యూనిట్గా ఉండాలి, రాజకీయాల్లో రాజకీయ నాయకులు మన వాళ్ళు ఉండాలి, మనము దానిలో గవర్నమెంట్తో మనం ఫండ్స్ తెచ్చుకోవాలి అనే దానిలోనే ఈ నా 15 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాను. కానీ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను అమెరికాలో చూశాను, అక్కడ మన వాళ్ళు అక్కడ చదువుకొని మరి అక్కడ పోయి ఎంఏ చేసి జాబులు చేసుకుంటూ అక్కడ ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా బిజినెస్ మీట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకొని మరి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ మంచి ఉన్నత స్థాయిలో ఇక్కడ పూర్తి కూలి పని చేసుకునే ఒక రైతు బిడ్డ కానీ చదువుకొని ఎవరైతే తల్లిదండ్రులు పంపించినారో వాళ్ళని చూస్తే ఇవాళ ఆశ్చర్యపోతే ఇవాళ అక్కడ వాళ్ళ వెహికల్స్, ఒక్కొక్క కారు 2 కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఇల్లు 10 కోట్ల ఇల్లు, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ అది చూస్తుంటే మరి ఈరోజు చాలామంది కూడా నేను మా మున్నూరు కాపులలో రైతు బిడ్డలు కూలి నేల చేసుకునే పిల్లలు అమెరికా వెళితే అక్కడ వాళ్ళు ఒక్కొక్కరి శాలరీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుంది. మరి అంత సంపాదించుకుంటున్నారంటే ఈరోజు అక్కడ ఒక యూనిట్గా ఉన్నారు. అక్కడ జాబులు చేసుకుంటూ కూడా ఆ బిజినెస్ మీట్లలో నేను అక్కడ డల్లాస్లో కానీ వాషింగ్టన్ డీసీలో కూడా చూశాను. ఆప్త వాళ్ళది, ఆత్మీయ, మరి గ్లోబల్ మున్నూరు కాపు వీళ్ళందరూ కూడా నేను చూశాను. అక్కడ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక మీటింగ్ అంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. అక్కడ ఒక మీటింగ్ రావాలంటే, ఫ్యామిలీ రావాలంటే ఒకరికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఫ్యామిలీ 2 లక్షలు ఖర్చు పెట్టుకొని 2 రోజులు 3 రోజులు ఆ మీటింగ్ ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అటెండ్ అయ్యి ఆ మీటింగ్లో ఏం జరుగుతుందో దాన్ని మొత్తము వాళ్ళు దాన్ని తీసుకొని డెవలప్ ఎట్లా కావాలనే దానిలో వాళ్ళు ఒక డెవలప్ అవుతున్నారు. ఈరోజు అయితే 10-15 సంవత్సరాల నుంచి ఈరోజు ఆప్త వాళ్ళదైతే 16 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు అది సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు నేను అటెండ్ అయినాను. మరి ఆత్మీయత అటెండ్ అయినాను. మున్నూరు కాపు గ్లోబల్ది వాళ్ళు ప్యూర్గా మున్నూరు కాపులను వాళ్ళు పెట్టినారు, దానిలో అటెండ్ అయినాను. నేను ఒకటే వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్ మీద మాట్లాడింది ఏంటంటే, అక్కడ వాళ్ళకు ఏమన్నాను, మీరు ఎవరైతే ఇండియా నుంచి వచ్చినా మున్నూరు కాపులైనా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, నేను ఓన్లీ కాపు కులంలో ప్రెసిడెంట్ ఉన్నా, మా వాళ్ళకు ముందుకు తీసుకెళ్లాలనుకుంటా, ఇంకెవరన్నా బీసీలైనా ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వాలని అమెరికా వాళ్ళందరికీ కూడా నేను అసోసియేషన్ మన ఆప్త వాళ్ళకి చెప్పినాను, ఆత్మీయ చెప్పినాను. మరి మన వాళ్ళకు కూడా నేను వాళ్ళ గ్రూప్ కాల్లో మాట్లాడినాను, గ్లోబల్ మున్నూరు కాపులలో కూడా నేను మాట్లాడినాను. ఏమని, మీకు ఇక్కడ వచ్చే వాళ్ళకు యూనివర్సిటీలు తెలియక యూనివర్సిటీలు అప్లై చేసుకొని పేక్ యూనివర్సిటీ అంత తక్కువ ఆ యూనివర్సిటీలో చదువుకుంటే ఇక్కడ లోన్ తీసుకోవడానికి 40 లక్షల లోను, ఆ పాపం లోన్ రాని వాళ్ళైతే ఇల్లు వాకిలు అమ్ముకొని అక్కడ అమెరికా వెళ్తారు. మరి అటువంటి వాళ్ళకు తెలియని యూనివర్సిటీలో చదువుకుంటే జాబ్స్ రాక ఇబ్బంది పడతారని ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు ఎవరైనా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు మీరు కన్సల్ట్ చేయండి. మన ఆఫీస్ కూడా నెంబర్ ఇస్తాను. మీకు అక్కడ వాళ్ళది ఏ స్టేట్లో మీరు ఏ యూనివర్సిటీ అప్లై చేసుకుంటున్నారో అక్కడ ఆ స్టేట్లో ఉండే వాళ్ళ నెంబర్స్ నేను ఇస్తాను. మీరు అక్కడ వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఆ యూనివర్సిటీ మంచిదా కాదని చెప్తారు. మరి దానిలో పోయిన తర్వాత మీకు ఏం వెళ్ళిపోవాలన్నా కూడా అక్కడ ఈరోజు గ్లోబల్ మున్నూరు కాపు కానీ, ఆత్మీయ కానీ, ఆప్త కానీ, మన కానీ 4 అసోసియేషన్లు ఉన్నాయి. అసోసియేషన్స్ వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని కోర్చు. మరి నేను అమెరికా వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా ఈ మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి పోరాటం చేశాము. మరి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ మనం ప్రకటించినారు, ఎలక్షన్లో వాళ్ళకి మాట ఇచ్చినారు, మనం సపోర్ట్ చేశాం కాబట్టి మరి దాని ఫండ్స్ కూడా ఇవ్వమని చెప్పినాము. మరి ముఖ్యంగా ఏంటంటే నేను అమెరికా పోయినాక మా ఆఫీస్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారు, ఆయనతో ఆశీనను ప్రభుత్వ వైపు గారిని పిలుచుకొని ఆయనకు ఒక చైర్మన్గా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ చైర్మన్ ఇచ్చేటప్పుడు కూడా 33 జిల్లా అధ్యక్షులు, మరి 40 మంది ఆఫీస్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళని ఎవరిని పిలవలేదు. మరి అందరిని పిలుచుకొని ఒక 500 మందిని పిలుచుకొని ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్గా ఆర్ శ్రీనివాస్ గారిని మరి ఇస్తే బాగుండేది అనేది కూడా నాకు అందరూ ఫోన్ చేసి చెప్పినారు. మరి దీనిలో ఈరోజు 50 కోట్ల రూపాయలు సీనన్న గారు, మరి ఆర్ శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారు మరి 50 కోట్ల రూపాయలు ఫండ్ అనేది ఇచ్చినారు. దయచేసి మేము
ఆది శ్రీనివాస్ గారికి సీనన్న గారికి మేము చెప్పేది ఏంటంటే 50 కోట్ల రూపాయల ఫండ్ అనేది మాకు ఏదైతే కోకాపేటలో 500 కోట్ల రూపాయల భూమి అప్పుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినారు. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ద్వారా మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి దుద్దిల శీరబాబు గారు 6 నెలల ముందు మేము ఎలక్షన్ ముందు అక్కడ కార్పొరేషన్ ఫండ్ ఇవ్వాలి, ప్రతి జిల్లాలో 2 ఎకరాల భూమి ఇవ్వాలి, హాస్టల్స్ భవనాలు కట్టుకోవడానికి ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పేసి శీరబాబు గారు మేము అన్నమాట మీద నమ్మకం కొద్దీ మేము మాకు నిజంగా చెప్పాలంటే మీరు ఈరోజు ఇంతమంది ఉన్నా కూడా మున్నూరు కాపులని ఎవరు కూడా కనీసం ఫోన్ చేసి కానీ మాకు పిలిచి కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని ఆది శ్రీనివాస్ గారు అడగలేదు, పొన్నం ప్రభాకర్ గారు అడగలేదు, ఇంకా ఎవరు కూడా అడగలేదు. ఎందుకంటే నేను బీసీ మంత్రి గారు కూడా గౌరవంగా నేను చెప్తున్నాను, శీరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు, శీరబాబు గారు అడిగినారు. మరి ఈరోజు శీరబాబు గారు ముఖ్యమంత్రి గారితో మరి పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రి గారితో మాట్లాడాలి, ఆది శ్రీనివాస్ గారితో ప్రభుత్వంతో మాట్లాడి మాకు 3000 కోట్లు మాకు ఫండ్స్ ఇప్పించే విధంగా తప్పకుండా కృషి చేయాలి. మీరు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 2 ఎకరాల భూమి 2 ఎకరాలు అది మీరు ఇచ్చినట్టు మీకు ముఖ్యమంత్రి గారికి మీరు పంపినట్టు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి మీరు పంపించినారు. మరి అది కూడా మాకు రిలీజ్ చేస్తే మేము ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఎంకలాడుకొని మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే మీరు జీవో ఇచ్చినట్టయితే ఆ భూమి తీసుకుంటే ప్రతి జిల్లాలో ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తే మేము హాస్టల్స్ బిల్డింగు బాలబాలికలకు కట్టించుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా త్వరలో మాకు మా వాళ్ళు అయితే ఒక్క పిలిపిస్తే మౌన పోరాట దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఏమని మాకు ఫండ్స్ కావాలి, ఎందుకంటే కొండదేవననే 10 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళలాగా అడుగుతున్నాడు అన్నారు. ఆ పిచ్చోడే కార్పొరేషన్ తీసుకొచ్చి మీతో ప్రకటించుకున్నాడు. మళ్ళీ పిచ్చోళ్ళలాగానే కులం పిచ్చోళ్ళలాగానే ఈరోజు మళ్ళీ మౌన పోరాటం కూడా చేయడానికి కూడా అందరూ కూడా మౌన పోరాటం చేశారు. ఈరోజు నేను రాగానే రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో ఫస్ట్ నువ్వు రా 33 జిల్లాల్లో అని ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. ఈరోజు అయితే తప్పకుండా నేను గౌరవ 33 జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ అధ్యక్షులు, 12,000 గ్రామ సంఘాల అధ్యక్షులకు చెప్తున్నాను, తప్పకుండా మనందరం పోరాటం చేసి రిక్వెస్ట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మనము గౌరవంగానే, మనము కోపం లేదు, తాపం లేదు, మనము వాళ్ళకి ఆపోజిట్ కాదు, మనం సపోర్ట్ చేస్తాము. వాళ్ళు తప్పకుండా మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ మనకి ఇచ్చే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి ఇప్పించే బాధ్యత ఆది శ్రీనివాస్ గారిది, ప్రభుత్వ వైపు గారిది, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిది. మరి శీరబాబు గారు మనకు మాట ఇచ్చినారు, ఐటీ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు, వారి మాట ప్రకారంగా మనం సపోర్ట్ చేశాము. మరి మీరు ఎవరు కూడా తప్పు పట్టుకోవద్దు, ఎందుకంటే శీరబాబు గారు నాతోని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ జిల్లాలో ఏమైనా దేవయ్య గారు మీరు సపోర్ట్ చేయండి, రేపు కార్పొరేషన్ మీకు చైర్మన్ అని మీకు ఇస్తాము, రేపు పొద్దున మీలాంటి వాడు కావాలి ఈరోజు అని చెప్పేసి అని వారు అన్నారు. మరి ఈరోజు కూడా కార్పొరేషన్ ప్రకటించినా కూడా కార్పొరేషన్ ఫండ్ 50 కోట్లు ఇచ్చినా ఇప్పటివరకు కూడా మీరు చైర్మన్ ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? అసలు ప్రాబ్లం ఏంది? నేను ఒకటే చెప్పినాను, చైర్మన్గా మాకు సంఘాలు ఉన్నా మాకు అందరూ కూడా అవకాశం ఇవ్వండి, మేము మీరు ఇచ్చే ఫండ్ను మేము అందరం వినూటుగా మా జిల్లాలో కానీ అన్నింటిలో మేము డెవలప్ చేసుకుంటామని చెప్పినాం. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆ శ్రీనన్న గారికి, మరి బీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు శీరబాబు గారికి, మా ఆడబిడ్డ, మా మున్నూరు కాపు ఆడబిడ్డ, మరి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి, కొండ మురళన్న గారికి, మరి ఇంకా మిగతా రాష్ట్ర మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, చాలామంది మినిస్టర్లు అందరినీ కలిసినాను. మరి త్వరలో మీకు కమిటీ చైర్మన్ కానీ కమిటీ కానీ ఏర్పాటు చేస్తాము, ఫండ్ ఇస్తానన్నారు. మరి అమెరికా నేను పోయి వచ్చి 50 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు కూడా దాన్ని ఊసు లేదు. అయ్యా 50 కోట్లు మేము తీసుకోము, ఆ 50 కోట్లు కూడా మేము వాపస్ ఇచ్చేస్తాం. ఆఫీస్ కౌన్సిల్ మా పెద్దలు మన గౌరవనీయులు రవిచంద్ర గారు 50 కోట్లకు ధన్యవాద తీర్మానం తెలిపారు, దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాను. ఆ 50 కోట్లు మాకు వద్దు, మాకు 2,000 కోట్లు 3,000 కోట్లు అడిగినా మాకు ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో 5 ఎకరాల భూమి 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలా. మేము మరి మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వమన్నాము, 2 అడుగుతా మీరు ఇయ్యరు, ఒక మంత్రి పదవి మీరు ఇవ్వండి. తర్వాత ఎమ్మెల్సీలలో కానీ అన్నింటిలో కూడా మా వాట ఇవ్వాలి. మరి రెడ్డిలో అందరే మీరే ఉన్నారు అయ్యా, మా మున్నూరు కాపు కులంలో 60 లక్షల మంది ఉన్నాము, ఆంధ్ర కాపులు 20 లక్షలు 80 లక్షలు ఉన్నాము. మాకు కూడా కాపుల దిగు కూడా ఒక చూపు చూడాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరుచు, ఈరోజు నేను అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా ఆఫీస్కి ఇచ్చేసిన నా కుల బాంధవులందరికీ మరి ఆత్మీయ సత్కారం నాకు చేయడం జరిగింది, వారిని కూడా నేను గౌరవించినాను. మనం రాబోయే రోజులలో ప్రతి జిల్లా కేంద్రంలో నేను వస్తాను, అందరినీ కలుస్తాను. మౌన పోరాటం చేసిన ప్రతి ఒక్క మహిళా సోదరిమణులు సిద్దిపేట జిల్లాలో చేరాలైతే అక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత గారు బాగా చేస్తారు. మరి ఇంకా అన్ని జాగాల్లో కూడా కామారెడ్డి కానీ ప్రతి జిల్లాలో కూడా అందరూ చేస్తారు, జిల్లా అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో. మరి మహిళా సోదరిమణులు మీరు చూడండి, ఆ సిద్దిపేట చేరాలు ఎట్ట చేస్తారు, మీరు కూడా బయటికి రండి. ఈరోజు అమెరికాలో
మహిళలందరూ కూడా యూనిట్గా బాగా ఆర్థికంగా ఎదిగినారు. నేను అదే అమెరికా పాలసీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మహిళలందరూ కూడా ఎట్లా ముందుకెళ్లాలో కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ఆఫీస్లో ప్రతి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అందరు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఇస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ గారు, మరి ఆకుల బాలకృష్ణ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, మరి స్టేట్ కన్వీనరు యూత్ కన్వీనరు దేశెట్టి శివ పటేల్, మరి ముఖ్య అతిథిగా నాకు మా బీసీ సంఘం నిజామాబాద్ జిల్లా కాబోయే మన జిల్లా ప్రెసిడెంట్ శంకరన్న గారు కూడా వచ్చినారు. మన జిల్లా రవీందర్, మన ఇంకా మహిళా సోదరమ్మలు ఇద్దరు వచ్చినారు. ఇంకా దీనిలో చాలామంది పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోసం కమ్యూనిటీ ముందుకెళ్ళడం కోసం కార్పొరేషన్ ఫండ్ సాధించుకోవడానికి మనందరం ఒక యూనిట్గా సాధించుకోవాలని దయచేసి మీ అందరిని కోరుతున్నాను. అందరూ కూడా మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. జై మున్నర్ కాపు, జై జై మున్నర్ కాపు.